Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నమస్కారం సార్. నమస్తే సార్, అసెట్ అలొకేషన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఉండాల్సిన ఆస్తులు ఏ విధంగా ఉండాలి అనే దానికి ఇది ఒక సింబలైజేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఒక CEOగా మీరు చెప్పండి, మీరు ఒక సంస్థని బిల్డ్ చేశారు అండ్ రియల్ ఎస్టేట్లో ఒక స్టడీ సిస్టమ్ని బిల్డ్ చేశారు మీరు. అండ్ యూ టీచ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ అన్నమాట. మీ అసెట్స్ ఏ విధంగా ఉంటాయి, మీ అసెట్స్ అలొకేషన్ ఏ విధంగా ఉంటుంది, అండ్ మీరే ఒకరికి అసెట్ అలొకేషన్ గురించి చెప్పాలి అంటే ల్యాండ్ గురించి మాత్రమే చెప్తారా, లేదా అదర్ అసెట్స్ గురించి కూడా మాట్లాడతారా? ఇవన్నీ ఇరకాటం పెట్టే క్వశ్చన్లు అడుగుతారండి యాంకర్స్. మీరు అడిగే క్వశ్చన్కి మీ ఆన్సర్ ఒక వర్గం బాగుపడతారు, ఒక వర్గం కోప్పడతారు, ఫోన్లు వస్తాయి. నేను ఒకరోజు ఒక వీడియోలో చెప్పాను, ప్రీ లాంచ్ ఆఫర్స్ అని, తర్వాత మాట్లాడుతాం దాని మీద. తప్పకుండా. బిల్డర్స్ అందరూ కాదు, కొంతమంది బిల్డర్స్ ఫ్రీ లాంచ్ అంటే ప్రాజెక్ట్లో ఏమీ లేకుండా అప్రూవ్ లేకుండా 90% కట్టేస్తారు. ఓకే. 10,000ది 7,000కి 6,000కి ఇస్తారు. సో మనం ఎగబడి కొనేస్తాం. అప్పుడు ట్రీట్మెంట్ డబ్బులు కట్టేదాకా ట్రీట్మెంట్ అంటే అల్లుళ్ళలాగా ట్రీట్మెంట్ చేస్తారు. ఒక్కసారి 90% కట్టేసావా నీ బతుకు కోడల కంటే హీనం అని చెప్పాను. అది కొన్నాట్లో ప్రూవ్ అయింది. ఎవరు చేయకపోతే పర్లేదు, చేసేవాడికి ఇది వర్తిస్తుంది. అది ఎందుకు చెప్తానంటే ఇది చాలా టఫ్ క్వశ్చన్ మీరు అడిగింది చెప్పడానికి. అయితే ఒకళ్ళు ఇండివిజువల్ ఎర్నింగ్స్ బట్టి, ఇండివిజువల్ సేవింగ్స్ బట్టి పరిస్థితులు మారుతాయి. సో మీరు నేనైతే ఏం చేస్తాను కాబట్టి చెప్తాను, అది పబ్లిక్ నచ్చితే చేసుకోవచ్చు, లేదా మీ ఇష్టం. ఇది ఒక ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, బట్ ట్రై చేస్తాను చెప్పడానికి. సో ఫస్ట్ మనం గోల్డ్ చూద్దాం. గోల్డ్ ఎప్పుడు పెరుగుతుందని మీకు ఏమైనా ఐడియా ఉందా? పెరుగుతుందా తగ్గుతుందని ఎప్పుడైనా చూసారా మానిటరింగ్? 1995-96లో దాదాపు 5,200, 5,100 ఉండేది. 7 years తర్వాత అది 4,600 పడిపోయింది. ఎవరు గమనించలేదు. 5,200 నుండి 600, 700 తగ్గింది. అది ఎవరు గమనించలేదు. మొన్న కూడా కరోనా టైంలో కూడా తగ్గింది. సో గోల్డ్ అనేది మంచిది. పసుపు పచ్చదనం అంటే మీ తెలుగు లాంగ్వేజ్లో ట్రై చేస్తున్నాను. పసుపు పచ్చదనం అంటే మనకు చాలా ఇష్టం. తోరణాలు కానీ ఏ పని చేయాలన్నా పసుపు ఉండాలి. మీరు పూజలు చేసినట్టు చూస్తారు, కుంకుమ పసుపు ఉంటుంది. సో బంగారం అనేది మన ఇండియాలో కన్జంప్షన్ ఎక్కువ అండి, చాలా ఎక్కువ. మిగతా కంట్రీస్తో పోలిస్తే మన ఎస్పెషల్లీ సౌత్ ఇండియా అయితే పెళ్ళిళ్ళు వెళ్తే ఒక కేజీ బంగారం వేసుకెళ్తారు డబ్బులు ఉన్న వాళ్ళు. అట్లీస్ట్ ఒక చైన్ లేకుంటే ఎవరు వెళ్ళరు. సో బంగారంకు ఉన్న ప్రాముఖ్యత. అయితే మీరు ఇక్కడ చూడాల్సినట్టు బంగారానికి రేట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎలా తగ్గుతుందంటే అవైలబిలిటీ ఆఫ్ గోల్డ్. కొన్ని కంట్రీలకు నిధులు ఉంటాయి, గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి, మనీ రిజర్వ్స్ ఉంటాయి, బాండ్ రిజర్వ్స్ ఉంటాయి. ఆ గోల్డ్ రిజర్వ్స్ ఎప్పుడైనా ఇప్పుడు యుక్రెయిన్, ఇజ్రాయెల్ ఇవన్నీ యుద్ధాలు ఉన్నాయి. డబ్బులు పోతే ఈ గోల్డ్ని అమ్మేసి నిధులు తెచ్చుకొని బతుకుతారు. ఆ గోల్డ్ ఎప్పుడైతే ఒక్కొక్క దేశానికి టన్నులు ఉంటుంది, 100 టన్నులు, 1000 టన్నులు, 2,000 టన్నులు ఉంటాయి. అవసరం వల్ల 1000 టన్నులు మార్కెట్లో దిగింది. మార్కెట్ 1000 టన్నులు దిగిందంటే అవైలబిలిటీ ఎక్కువే, రేట్ తగ్గుతుంది. ఎప్పుడైతే లేదో రేట్, ఇప్పుడు వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్ అనేది పెరిగిపోద్ది. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వెన్ ద సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేట్ విల్ కమ్ డౌన్. అది లాజిక్. సో గోల్డ్లో పెట్టుకున్న వాళ్ళు పెద్దగా లాస్ అవ్వలేదు, బట్ లాస్ అయినా పట్టించుకోరు, లెక్కలో తీసుకోరు, గోల్డే కదా అని. అది ఒక విషయం. సో పెరుగుతుంది, తగ్గుతుంది, రెండు పక్కలు అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు షేర్ మార్కెట్. షేర్ మార్కెట్లో ఏంటంటే రిస్క్ ఎంత ఉందో ప్రాఫిట్ కూడా అంత ఉంది. హైయెస్ట్గా పెరిగాయి హర్షద్ మెహతా స్కామ్లో 1992-3లో హర్షద్ మెహతా 3,000 కోట్ల స్కామ్, అప్పుడు బిగ్గెస్ట్ స్కామ్ అప్పటికి ఇండియాలో. 3,000 కోట్లు 1993-4, నాకు కరెక్ట్ ఇయర్ గుర్తులేదు. 3,000 అంటే ఈరోజు 8,000 చూసుకోండి, ఆల్మోస్ట్ 7-8-10 టైమ్స్ పెరిగిపోయింది. సో దానివల్ల ఏమైందంటే షేర్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందులో నాలెడ్జ్ ఉండి ఫోకస్ కంటిన్యూగా మానిటర్ చేసే వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టుకోవాలి, లేకపోతే పోతారు. ఎందుకంటే ఈ నిమిషంలో ఉంటే నెక్స్ట్ మినిట్ అదొక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఏదైనా గోల్డ్ మార్కెట్, బిలియన్ మార్కెట్ కూడా ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తారు, స్టాక్ మార్కెట్ కూడా ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తారు, రియల్ ఎస్టేట్ కూడా మెయిన్ డామినేటింగ్ ఉంటారు ఇప్పుడు. సో ఆ స్టాక్ మార్కెట్లో ఏంటంటే ప్రాఫిట్స్ ఎంత వస్తే లాస్ కూడా అంతే. మీకు ఎగ్జాంపుల్, నాకు ఒక మిత్రుడు 2 కోట్లతో స్టార్ట్ చేశాడు 5 సంవత్సరాల ముందు. ఈరోజు 8 కోట్లు అయింది, మన 6 నెలల ముందు 8 crores అయింది. ఒక్కసారి 6 కోట్లు పోయింది ఒక రోజులో డౌన్ అయ్యాక. 6 కోట్లు అంటే మళ్ళీ మొదలుకు వచ్చేసాడు. 6 కోట్లు పోతే మీరు డైజెస్ట్ చేసుకోగలరా? సో ఆ రిస్క్స్ అనేవి ఉన్నాయి, ప్రాఫిట్స్ ఉన్నాయి, రిస్క్ ఉన్నాయి. మంచిది కాదంటే అన్నీ మంచివి ఇన్వెస్ట్మెంట్. నౌ కమింగ్ టు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే మీరు జనరల్గా చూసుకుంటే
ఎప్పుడు పెరగడం కానీ తగ్గడం అనేది చాలా తక్కువ కేసు, మైనర్ కేసెస్. అంటే 1-2% వరకు ఎక్కువ, మిగతా పెరగడమే తప్ప తగ్గడం అనేది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎక్కడైనా కొనండి, రియల్ ఎస్టేట్ కరెక్ట్ డాక్యుమెంట్స్ చూసుకొని మంచి లొకేషన్, మంచి డెవలప్, మంచి బిల్డర్ తీసుకుంటే పెరగడమే కానీ తరగడం లేదు. ఇప్పుడు బ్యాంకులో మీరు వేసుకున్నారు అనుకోండి, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు డబుల్ అవుతుంది. రియల్ ఎస్టేట్లో 4 to 5 years డబుల్. గోల్డ్లో కూడా అప్పటికి ఇప్పుడు 2011-12లో కూడా 28-29 వేలు ఉండేది, కానీ అనుకున్నంత 4 రెట్లు పెరగలేదు. కానీ రియల్ ఎస్టేట్ అప్పుడు కొన్న వాళ్ళకి కూడా చాలా రెట్లు పెరిగిపోయింది. నేను వైజాగ్లో 12 రూపాయలు గజం కొన్నాను 1977-78లో. ఈరోజు ₹1,00,000 అయింది. అసలు ఊహిస్తారా మీరు ఎన్ని రెట్లు పెరిగింది? వందల రెట్లు పెరిగింది. సో సరైన మంచి ప్రాజెక్ట్లో పెడితే వస్తుంది. సో రియల్ ఎస్టేట్లో అనేది నా ప్రకారం రిస్క్లెస్ అనేది రియల్ ఎస్టేట్. ఇంకోటి అడిగేది ఏంటంటే ముగ్గురు ఏంది పర్సంటేజ్ ఏంటన్నారు. నేనేం చేస్తానంటే జనరల్గా 50% వరకు రియల్ ఎస్టేట్లో పెడతాను. నేను కూడా 100% పెట్టాను, బట్ 50 మేజర్ పోర్షన్ రియల్ ఎస్టేట్లో పెడతాను. పెట్టిన తర్వాత మిగతా ఒక 10-15% స్టాక్ మార్కెట్ పెట్టుకోండి, ఒక 10-15% గోల్డ్లో పెట్టుకోండి, అండ్ ఇంకొక 10% మిగతా ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోండి. అట్లా మీరు స్ప్లిట్ చేసుకుంటే 4 రాళ్ళు ఇస్తే ఒక రాయి తగులుతుంది చిన్న మామిడి చెట్టు. సో 4-5 అకౌంట్లు పెట్టుకుంటే ఒక అకౌంట్ పోయినా మిగతా 4 అకౌంట్స్ సేఫ్ ఉంటాయి కదా. సో నేను రియల్ ఎస్టేట్ కదా మీరు 100% రియల్ ఎస్టేట్ పెట్టమని చెప్పలేదు, ఎందుకంటే నేను అంత స్వార్థపరుడు కాదు. నేను అనుభవించేది నేను బాగా ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా ఎంజాయ్. ఈ విధంగా రిస్క్ని ఇప్పుడు డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. బ్యాగ్ జారితే 4 డజన్లు గుడ్డు ఎగిరిపోతాయి. అందుకని ఇప్పుడు 4-5 అకౌంట్లు పెడితే ఒకటి డ్రాప్ అయినా ఒకటి పెరుగుతుంది, ఒకటి పెరిగినా ఒకటి డ్రాప్ అవుతుంది. సో రిస్క్ అనేది మినిమైజ్ చేస్తున్నాం. సో దీని మీద ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే సంప్రదిస్తే ఇంకా డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే తప్పకుండా మీరు నంది రామేశ్వరరావు గారిని సంప్రదించవచ్చు ఒక క్లారిటీ కోసం. అండ్ 30 years ఆఫ్ ఇండస్ట్రీలో ఆయన ఉండి ఎంతోమందికి ఎన్నో విషయాలు టీచ్ చేయడం జరిగింది. కేవలం రియల్ ఎస్టేట్ అని మాత్రం అనుకుంటారు, బట్ యాజ్ ఏ పర్సన్గా, యాజ్ ఏ ఒక కంపెనీకి ఓనర్గా ఆయన ఎంతో బిల్డ్ చేశారు ఒక సామ్రాజ్యాన్ని. అలాంటి పర్సన్ యొక్క గైడెన్స్ తీసుకోవడం అనేది ఒక చాలా మంచి ఆపర్చునిటీగా మీరు భావించవచ్చు. సో వెంటనే డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి మీరు ఆ గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.